సహోదరి సహోదరులారా, దేవుడు నడిపించే విధానాన్ని బట్టి ఈరోజు అంశాన్ని మనం చూస్తున్నాం. జీవితంలో దేవుని కరుణ పొందుకొనుటకు, సియోను నుండి రక్షణ భాగ్యముగా ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉండుటకు, దేవుని కరుణ పొందుకొని జీవించే విధానమును ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా ఉన్నా జీవితంలో దేవుడు నా జీవితంలో లేడని, ఏ శ్రమ నాకు కలుగుచున్నా దేవుడు నాలో లేడని తలంపుల చేత జీవించే విధానమును, నన్ను ఆటంకపరచుటకు లోకపు శక్తి నాకు ఆటంకంగా ఉందని, లేక జీవితంలో శ్రమే నాకు ఆటంకంగా మారుతుందని ఎన్నో ఆలోచనల చేత జీవించే విధానమును ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా జీవితాన్ని నడిపించే దేవుడు, దేవుని కరుణ పొందుకొని జీవితంలో ముందుకు సాగే అనుగ్రహం ఏ విధముగా ఉన్నదని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే సియోను నుండి రక్షణ, దేవుడు అనుగ్రహించే భాగ్యం ఏ విధముగా ఉండుటకు, దేవుని కరుణ పొందుకొని పరిపూర్ణమైన అనుగ్రహం చేత నన్ను నేను దేవునిలో నిలుపుకొనుటకు, దేవుని భాగ్యముగా మార్చబడి దేవుడు అనుగ్రహించే జీవితమును ఏ విధముగా పొందుకునే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా జీవితాన్ని బలపరిచే దేవుడు, నన్ను నేను ఏ విధముగా జీవించి జీవితంలో శోధ నుండి తప్పించబడే దేవుని బిడ్డలుగా ఉండుటకు, లేక దేవుని కరుణ పొందుకొని జీవింపబడే వ్యక్తులుగా ఉండుటకు ఈరోజు సియోను నుండి రక్షణ అనే అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు నాలో లేడని, లేక ఆటంకముల చేత ఏ విధముగా బంధింపబడి లోకమే నాకు ఏ విధముగా జీవించే వ్యక్తులుగా, ఆటంకమే నాకు ఎదురుగా ఉందని, లేక జీవితంలో శోధనే నా ముందు ఉందని ఎన్నో తలంపుల చేత జీవించే విధానమును ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా జీవితాన్ని అనుగ్రహించే దేవుడు, నన్ను నేను ఏ విధముగా జీవించి పరిపూర్ణమైన అనుగ్రహం చేత నడిపింపబడే వ్యక్తులముగా ఉండుటకు ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా జీవితాన్ని దేవుడు నన్ను బలపరిచే దేవుడని, లేక జీవితాన్ని దేవుడు నన్ను ఏ విధముగా మార్చబడే దేవుని బిడ్డలుగా ఉండుటకు, దేవుని కరుణ పొందుకొని జీవింపబడే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడి దేవుని కరుణ ఏ విధముగా పొందుకొని ఉండుటకు, జీవితంలో దేవుని కరుణ పొందుకొని నడిపించబడే బిడ్డలుగా ఉండే విధానముని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా అనుగ్రహించే దేవుడు నాలో ఉన్నాడని, దేవుని కరుణ ఏ విధముగా పొందుకొని పరిపూర్ణముగా దేవుని కృపచేత నడిపించే భాగ్యముగా ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు, పరిపూర్ణమైన జీవితమును ఏ విధముగా మార్చబడి దేవుని కరుణ చేత ఏ విధముగా పొందుకొని బిడ్డలుగా ఉండే అనుగ్రహమును ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడిన జీవితాన్ని బలపరిచే దేవుడు, జీవితంలో ఏ శోధన కలిగినా అనుగ్రహం చేత నడిపించే దేవుడు నాలో ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు మార్చబడిన జీవితాన్ని అనుగ్రహించే దేవుడు, నన్ను నేను ఏ విధముగా జీవించి పరిపూర్ణమైన అనుగ్రహం చేత నడిపింపబడే వ్యక్తులముగా, పరిపూర్ణమైన అనుగ్రహం చేత
జీవింపబడే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కరుణ పొందుకొని పరిపూర్ణమైన భాగ్యముగా నిలబడి దేవుని కృపచేత ఏ విధముగా నడిపింపబడే వ్యక్తులమని, దేవుని కరుణ చేత ఏ విధముగా నడిపింపబడే వ్యక్తులమని ఈరోజు అంశంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచి దేవుని కరుణ నాలో ఉందని, లేక ఆటంకమే నన్ను బలపరిచి ఉందని, ఎన్నో సమస్యల చేత జీవించే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా జీవితాన్ని బలపరచుటకు, జీవితంలో ఏ శోధన నాకు ఉందని దేవుని కరుణ నన్ను ఏ విధముగా నడిపించే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా దేవుని కరుణ నడిపించే వ్యక్తులమని, దేవుని కృప చేత నడిపింపబడే వ్యక్తులుగా ఉండి దేవుని అనుగ్రహమే నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరిచే దేవుడు నన్ను నేను ఏ విధముగా జీవించే వ్యక్తులుగా ఉన్నామని, జీవితంలో శోధన ఆటంకంగా ఉందని పరిస్థితిని బట్టి మాట్లాడే విధానముగా ఈరోజు అంశంను మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడే నాకు ఆధారముగా ఉండి నన్ను నేను బలపరుచుకొని జీవితంలో శోధన నన్ను ఏ విధముగా నడిపిస్తుందని, జీవితంలో ఆటంకం ఏ విధముగా శోధనకు గురి చేస్తుందని ఈరోజు అంశంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా జీవితాన్ని నడిపించే దేవుడు, దేవుని కరుణ చేత నేను బలపరచబడి సియోను నుండి రక్షణ అనే అనుగ్రహం ద్వారా ఏ విధముగా పొందుకొని నడిపింపబడే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా ఉండినా దేవుని కరుణ నడిపించి బలపరిచే దేవుడు నాలో ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఆలయముగా ఏర్పరచి నివసించుము నా హృదయములో, బిడ్డనుగా స్వీకరించి మాట్లాడుము నా మదిలో. ఆలయముగా ఏర్పరచి నివసించుము నా హృదయములో, బిడ్డనుగా స్వీకరించి మాట్లాడుము నా మదిలో. సహోదరి సహోదరులారా, ఏ విధముగా జీవించుటకు దేవుని కృప నాకు ఆధారమని, ఏ విధముగా జీవించుటకు దేవుని కరుణే పరిపూర్ణం నన్ను చేస్తుందని, ఏ విధముగా జీవించుటకు దేవుని కరుణ చేత నడిపింపబడే వ్యక్తులమని ఈరోజు అంశంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరిచే దేవుడు, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా సియోను నుండి రక్షణ అనే అనుగ్రహం చేత జీవితంలో ఏ విధముగా బలపరచబడి దేవుని కరుణ నేను పొందుకొని నడిపింపబడే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితి మార్చబడిన జీవితాన్ని అనుగ్రహించే దేవుడు నాలో ఉన్నాడని, జీవితంలో శోధన నన్ను వెంటాడిన దేవుని కృప నన్ను నడిపిస్తుందని, జీవితంలో ఎన్నో ఆటంకములు నన్ను శోధనకు గురి చేసిన దేవుని కృప చేత నేను నడిపించబడుతామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా జీవితాన్ని బలపరిచే దేవుడు, దేవుని కరుణ చేత ఏ విధముగా నడిపింపబడే వ్యక్తులమని
ఈరోజు దేవుని కరుణ నడిపించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే సియోను నుండి రక్షణ ఏ విధముగా పొందుకొని రక్షణ భాగ్యం నేను పొందుకుంటామని, నాలో రక్షణ లేదని, నాలో రక్షణ పొందలేక నా జీవితం అంతా శోధనకు ఆటంకంగా మారి ఉందని, లేక నా జీవితంలో రక్షణ భాగ్యం లేని జీవితముగా మార్చబడి ఉన్నామని, ఎన్నో ఆటంకముల చేత శోధింపబడుచున్నామని, నా జీవితంలో ఎందుకో నేను రక్షణ జీవితాన్ని పొందలేని వ్యక్తులుగా మారి ఉన్నామని, ఎన్నో సమస్యల చేత జీవింపబడి ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా దేవుని కరుణ ఏ విధముగా పొందుకొని దేవుని కృప చేత నడిపింపబడే వ్యక్తులమని, దేవుని కరుణ చేత నడిపింపబడి దేవుని కరుణ ఏ విధముగా నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా జీవితాన్ని నన్ను దేవుడు అంగీకారముగా చేసుకొని పరిపూర్ణమైన జీవితముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, స్థితి ఏ విధముగా మార్చబడినా జీవితంలో శోధన నన్ను ఆటంకపరచబడినప్పుడు దేవుని కరుణను నడిపిస్తూ ఉందని, దేవుని కృప నన్ను బలపరిచి స్థిరపరుస్తూ ఉందని ఈరోజు అంశంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అబ్బా తండ్రి నిన్నే పాడేదన్, ఆయువు దినమెల్లా నిన్నే పోగాడేదన్, నీతికి దుర్నీతితో సాంగత్యం ఏది, వెలుగునకు చీకటితో పొందిక ఏది. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని కరుణ ఏ విధముగా సియోను నుండి రక్షణ అనే భాగ్యముగా నేను మార్చబడి సియోనులో ఏ విధమైన రక్షణ నాకు కలుగుతుందని, లేక సియోను నుండి రక్షణ నా జీవితాన్ని ఏ విధముగా బలపరిచి దేవుని కరుణ ఏ విధముగా పొందుకొని నడిపింపబడే వ్యక్తులుగా ఉన్నామని దేవుడు అనుగ్రహించే జీవితముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా దేవుని కృప నన్ను ఏ విధముగా నడిపించుటకు దేవునిలో ఉండిన రక్షణ భాగ్యం పరిపూర్ణమైన జీవితముగా ఎంచబడి దేవుని కరుణ చేత నడిపింపబడే వ్యక్తులమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడిన, పరిస్థితి ఏ విధముగా ఉండుటకు దేవుని కరుణ నడిపించే దైవమని ఈరోజు సియోను నుండి రక్షణ అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడిన జీవితాన్ని దేవుడు బలపరుస్తాడని, పరిస్థితి ఏ విధముగా మార్చబడిన దేవుని కరుణ చూచే వ్యక్తులమని, పరిస్థితి ఏ విధముగా నన్ను ఆటంకపరిచిన జీవితాన్ని దేవుడే నాకు ఆధారముగా నిలిచి నడిపించే దైవముగా ఉన్నాడని ఈరోజు అంశంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితి ఏ విధముగా ఉండుటకు దేవుని కరుణను నడిపించి బలమైన సియోను నుండి రక్షణ అనే అంశముగా, పరిస్థితి ఏ విధముగా మార్చబడిన రక్షణ భాగ్యమే నడిపిస్తుందని, పరిస్థితి ఏ విధముగా ఉండినా రక్షణ జీవితంలో ఏ విధముగా నేను నడుచుటకు రక్షణ భాగ్యముగా మార్చబడి జీవిత కాలమంతా దేవుడు అనుగ్రహించే బిడ్డలుగా మార్చే ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా ఉండినా దేవుని కరుణ రక్షణ అనే భాగ్యం నేను ఏ విధముగా ఎంచుకొని జీవింపబడుతామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో
రక్షణ పొందలేని జీవితం ఏ విధముగా ఉండుటకు, రక్షణ కార్యం అనే జీవితాన్ని నేను ఏ విధముగా పొందలేని వ్యక్తులుగా మారుటకు, రక్షణ లేని జీవితంలో ఏ విధమైన శోధనకు నేను జీవింపబడే వ్యక్తులుగా ఉండుటకు ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చుటకు, దేవుని రక్షణ జీవితం పొందుకొని నడిచే వ్యక్తులుగా ఉండే ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అబ్బా తండ్రి నిన్నే పాడేదన్, ఆయువు దినమెల్లా నిన్నే పొగాడేదన్, నీతికి దుర్నీతితో సాంగత్యం ఏది, వెలుగునకు చీకటితో పొందిక ఏది. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని రక్షణ అనే జీవితం, నేను పొందలేని జీవితం, ఒక దినమున దేవునితో నేను జీవించిన విధానం, ఒక దినమున దేవునితో సహవాసం అనే జీవితంలో నేను నడిచిన విధానమును, దేవుడే నాకు రక్షణ కర్తగా నడిచిన విధానముగా ఈరోజు అంశంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా నన్ను నేను సియోను రక్షణ అనే జీవితాన్ని పొందలేని జీవితముగా మార్చబడుటకు, రక్షణ అనే జీవితం ఎందుకు నేను పొందలేని వ్యక్తిగా ఉన్నామని, రక్షణ జీవితాన్ని పొందలేని బిడ్డలుగా మారుటకు నాలో ఏ విధమైన దేవునికి ఆటంకంగా మార్చబడి ఉన్నదని, దేవునికి విరోధముగా జీవించినప్పుడు నన్ను నేను రక్షణ జీవితం నుండి కోల్పోయి పరిస్థితి ఏ విధముగా దేవునికి వ్యతిరేకముగా మార్చబడి ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా రక్షణ జీవితాన్ని పొందుకొని జీవితంలో దేవుని కార్యం చూచే వరకు రక్షణ జీవితం ఏ విధముగా నేను పరిపూర్ణమైన జీవితమునకు నడిపింపబడి, జీవితంలో ఏ ఆటంకం నన్ను శోధించినా, లేక ఏ బలహీనత నన్ను బలహీనంకు గురి చేసిన, దేవుని రక్షణ పొందే జీవితముగా మార్చబడే సియోను నుండి రక్షణ అనే అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అనేకమైన పరిస్థితులు జీవితంలో శోధనకు గురి చేస్తాయని, లేక అనేకమైన పరిస్థితులు జీవితంలో ఆటంకమునకు గురి చేస్తాయని, జీవితాన్ని దేవుని వైపు నడిపిస్తున్నప్పుడు లోకంలో అనేకమైన శోధన నన్ను ఆటంకపరిచి రక్షణ జీవితం నుండి నన్ను బలహీనపరిచే దినములుగా ఉన్నాయని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితి ఏ విధముగా మార్చబడినా దేవుని కరుణ పొందుకొని జీవితంలో జీవించే అనుగ్రహమే సియోను నుండి రక్షణ అనే అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా ఉన్నా దేవుడు అనుగ్రహించే జీవితంలో జీవించలేనప్పుడు, లేక దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదంలో మనం నడవనప్పుడు జీవితాన్ని బలహీనముగా బలపరిచి, బలహీనమనే జీవితంలో ఉండే జీవితాన్ని ఏ విధముగా రక్షణ అనే జీవితం నుండి తొలగించబడే జీవితముగా ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా జీవితాన్ని అనుగ్రహించే దేవుడు, జీవితంలో శోధన ఏ విధముగా ఉండుటకు దేవుని కరుణను నడిపిస్తూ ఉందని, జీవితంలో శోధన నన్ను ఆటంకపరిచి రక్షణే నాకు దూరం చేస్తుందని ఎన్నో సమస్యల చేత జీవింపబడే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా ఉన్నా దేవుని రక్షణ పొందలేని నా జీవితం వ్యర్థమని, రక్షణ కార్యం అనే జీవితముగా నేను మార్చబడనప్పుడు, రక్షణ అనే జీవితంలో
ఆశీర్వాదం పొందలేని జీవితం అని. దేవుని వైపు మనం చూచిన రక్షణ జీవితం ఆశీర్వాదముగా మార్చినప్పుడు నా జీవితం శూన్యముగా మారే ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా ఉన్నా దేవుడు అనుగ్రహించే జీవితం, నడిపించే జీవితముగా మార్చబడుట ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితి నుండి ఏ విధముగా దేవుని వైపు నేను చూడాలని, సమస్య నుండి దేవుని వైపు ఏ విధముగా నడిచే వ్యక్తులుగా ఉండాలని ఈరోజు అంశంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, విడిచిపెట్టాను, వేరయ్యాను, పాపమైనది నేను ముట్టనయ్యా. విడిచిపెట్టాను, వేరయ్యాను, పాపమైనది నేను ముట్టనయ్యా. అబ్బా తండ్రి నిన్నే పాడేదన్, ఆలయముగా ఏర్పరచి నివసించుము నా హృదయములో. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో సియోను రక్షణ పొందలేని జీవితముగా మారుటకు, నన్ను నేను ఏ విధముగా నా జీవితంలో దేవుని నుండి నేను తొలగిపోయిన వాడనని, దేవుని నుండి ఏ విధముగా నా జీవితం పరిపూర్ణముగా దేవుడు అనుగ్రహించిన మార్గము నుండి నేను ఏ విధముగా తొలగిపోయిన వ్యక్తినని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహించే జీవితం, నా జీవితం దారి తప్పినప్పుడు ఏ విధముగా దేవుని మార్గం దేవుడు నన్ను నిలిపిన, ఒక దినమున దేవుడు అనుగ్రహించే మార్గంలో నడుచుటకు దేవుడు నాకు అనుగ్రహించిన రక్షణ జీవితం అని, దేవుడు అనుగ్రహించిన రక్షణ భాగ్యముగా నా జీవితంలో ఆశీర్వాదం పొందుకొనుటకు రక్షణ అనే మార్గముగా నన్ను ఎంచినప్పుడు, నా జీవితంలో ఎన్నో సమస్యల చేత దేవుడు నన్ను కనుగొనలేడని, దేవుడు నన్ను చూడలేడని, ఎంతో శోధన చేత నేను జీవించి శోధించుటకు నాలో నేను ఏ విధముగా పాపముగా మార్చబడి నా జీవితం దేవుని మార్గంలో ఉండుటకు దేవుడు అనుగ్రహించినప్పుడు, నా జీవితం మార్గం నుండి ఏ విధముగా నన్ను నేను తొలగించుకొని దేవుడు అనుగ్రహించే రక్షణ జీవితం నుండి తొలగింపబడి ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా జీవితంలో దేవుడు అనుగ్రహించిన జీవితం, రక్షణ అనే దారి, ఆ మార్గంలో నడిపించుటకు దేవుడు సియోను రక్షణ జీవితం నాకు అనుగ్రహించిన, నన్ను నేను ఏ విధముగా దేవునికి విరోధముగా నేను ప్రవర్తించి నా జీవితంలో దేవుడు అనుగ్రహించిన మార్గం నుండి పరిపూర్ణంగా తొలగిపోయి ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, లోకంలో పాపం అనే జీవితం, నా మార్గం పాపమునకు దారి తీసినప్పుడు దేవుని మార్గంలో నేను పయనించక, దేవుడు అనుగ్రహించిన మార్గం ఏ విధంగా ఉన్నదని నేను గ్రహించుకోలేక, నా మార్గం ఏ విధముగా ఉండుటకు నాలో నేను గ్రహింపు పొందలేక, దేవుడు అనుగ్రహించిన రక్షణ జీవితం ఏమిటో అని నేను గ్రహించలేనప్పుడు, దేవుడు అనుగ్రహించిన ఆ మార్గం ఏమిటో అని నేను తెలుసుకోలేనప్పుడు, నా జీవితంలో ఏ విధముగా దారి తప్పిన మార్గముగా ఉన్నామని ఈరోజు అంశంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దారి తప్పిపోవడం, దేవుడు అనుగ్రహించిన మార్గం నుండి ఏ విధముగా దారి తప్పి నన్ను నేను చెడు మార్గంలో పయనించుకొనుటకు, దేవుడే నాకు వ్యతిరేకమని, లేక నా మార్గమే నాకు మంచి అని ఎన్నో ఆలోచన చేత నడిచే మార్గంలో ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితి ఏ విధముగా మార్చబడిన, దేవుడు అనుగ్రహించిన మార్గం ఏ విధముగా ఉన్నదని,
ఆ మార్గంలో దేవుడు ఏ విధంగా నాకు రక్షణ కార్యం అనే జీవితాన్ని అనుగ్రహిస్తాడని, ఆ మార్గంలో పయనించుటకు దేవుడు నాకు అనుమతించినప్పుడు ఏ విధముగా దారి తప్పి చెడు మార్గంలోకి పయనించే వ్యక్తులుగా బిడ్డలుగా మారుటకు కారణం, నన్ను నేను ఏ విధముగా దేవుడు నన్ను చూడలేడని, నన్ను నేను ఏ విధముగా దేవునిలో ఒకవైపు ఉన్నామని, నా మార్గం దేవుని మార్గం అని చెప్పి ఒకవైపు దేవుడు అనుగ్రహించే మార్గం నుండి తొలగిపోయి ఈరోజు దేవుడు అనుగ్రహించే రక్షణ జీవితం నాకు శూన్యమని, రక్షణ కార్యం నాకు వ్యర్థమని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా దేవుడు అనుగ్రహించిన మార్గం ఏ విధముగా ఉండుటకు, నన్ను నేను ఏ విధముగా నడిచే వ్యక్తులుగా, దేవుడు అనుగ్రహించే మార్గం ఏ విధముగా పయనింపలేని వ్యక్తులుగా ఉండి, సియోను నుండి రక్షణ జీవితం దేవుడు ఒకవైపు నాకు అనుగ్రహించిన దేవుని కార్యం వైపు నేను చూడలేక నా మార్గం దారి తప్పిన మార్గముగా నేను ఎంచుకొని నా జీవితంలో అనేకమైన శోధనల చేత, అనేకమైన ఆటంకముల చేత నన్ను నేను జీవించే విధానముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా జీవితంలో దేవుని కరుణ ఏ విధముగా పొందుకొని సియోను నుండి రక్షణ భాగ్యముగా నేను మార్చబడుట, దేవుడు అనుగ్రహించిన మార్గం ఆ దారి ఏమిటో నేను పరిపూర్ణముగా తెలుసుకొని లేక నా మార్గం అంతా దారి తప్పిన మార్గమని, నా జీవితం అంతా దారి తప్పింపబడినప్పుడు నన్ను నేను లోకమునకు ఏ విధముగా జీవింపబడే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా ఉండినా దేవుడు అనుగ్రహించే మార్గం, ఆ మార్గంలో పయనించలేని బిడ్డలుగా ఉన్నప్పుడు, ఆ మార్గం ఏమిటో నేను కనుగొనలేని వ్యక్తులుగా ఉన్నప్పుడు, దేవుడు అనుగ్రహించే రక్షణ జీవితం కోల్పోయే స్థితిలోకి ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితి ఏ విధముగా మార్చబడినా దేవుడు అనుగ్రహించే మార్గం ఏమిటని, ఆ మార్గంలో నన్ను పయనించుటకు దేవుడు ఏ విధముగా నా వైపు చూచి సియోను నుండి రక్షణ అనే జీవితంలో నిన్ను నిలుపాలని, సియోను నుండి రక్షణ భాగ్యముగా నిన్ను మార్చాలని దేవుడు నా వైపు చూచి ఏ విధముగా రక్షణ కార్యముగా నేను ఉండుటకు, నన్ను నేను జీవించుట ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా దేవుడు అనుగ్రహించిన రక్షణ జీవితం, దేవుడు అనుగ్రహించిన మార్గం, సియోను నుండి అనుగ్రహించిన రక్షణ అదే మార్గముగా నేను పయనించాక, నా జీవితంలో ఏ మార్గంలో చెడు మార్గం నన్ను పయనించుటకు, దేవుని మార్గం నుండి నేను దారి తప్పి చెడు మార్గంలో నేను నివసించుటకు, లేక చెడు మార్గంలో నేను నివసించి అదే మార్గంలో అదే జీవితం అని నన్ను నేను తలంచుకొని జీవించే అంశముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడిన దేవుడు అనుగ్రహించే మార్గం ఏమిటని, మార్గం తప్పింపబడినప్పుడు ఏ మార్గంలో నేను పయనిస్తున్నామని, ఏ మార్గంలో ఉండుటకు నన్ను నేను జీవింపబడే వ్యక్తులుగా మార్చబడి ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే సియోను రక్షణ భాగ్యమును పొందలేని నన్ను నేను ఏ విధముగా దేవుడు అనుగ్రహించే ఆ దారి, ఆ మార్గం అని, ఆ మార్గంలో పయనించలేని బిడ్డలుగా మారినప్పుడు దేవుని కార్యం నేను కోల్పోతున్నామని, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం నేను చూడలేకపోతున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితి దేవుణ్ణి కనుగొనుటకు, నన్ను నేను దేవుని మార్గం ఏ మార్గంలో పయనించే బిడ్డలుగా ఈరోజు అంశముగా సియోను రక్షణ అనే జీవితముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు పరిపూర్ణమైన
అనుగ్రహించే సీయోను రక్షణగా అంశమును మనం చూస్తున్నాం. లోకానుసారముగా జీవించను నేను, సాతాన్ క్రియలతో సంబంధం ఇక లేదు. సహోదరి సహోదరులారా, అందుకే సీయోను రక్షణ అన్న అంశంగా ఈరోజు మనం చూస్తున్నాం.